హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు యూట్యూబ్ కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందా? ఒకవేళ వస్తే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలా చేస్తే 90 రోజుల్లో రిమూవ్ అవుతుంది. మీకు ఫుల్ గైడ్ ఈ 2026 గైడ్లైన్స్, యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం ఏం చేయాలో ఎవ్వరు చెప్పలేని సీక్రెట్ నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంత ఇంపార్టెంట్ వీడియో చేస్తున్నాను కాబట్టి లైక్ కొట్టు, సబ్స్క్రైబ్ చేయి, కామెంట్ పెట్టు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మిత్రమా. యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందా? వీడియో డిలీట్ చేస్తే స్ట్రైక్ పోతుందా? కౌంటర్ నోటిఫికేషన్ పంపాలా? 90 రోజుల్లో స్ట్రైక్ ఎలా రిమూవ్ అవుతుంది? ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవ్వరూ కూడా చెయ్యని వీడియో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇది ఒక యూట్యూబ్కి సీక్రెట్ కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి యూట్యూబర్కి కూడా చాలా యూజ్ఫుల్. ప్రతి ప్రాబ్లమ్ని ఈ స్ట్రైక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీలో చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, వీడియోలో చిన్న మ్యూజిక్ క్లిప్ యూజ్ చేసిన స్ట్రైక్ వస్తుందా? వీడియోలో మూవీ సీన్ యూజ్ చేసిన ప్రాబ్లం వస్తుందా? మీకు చెప్పబోయే ఆన్సర్ ఏంటంటే, కరెక్ట్ ఆన్సర్ అవును, వస్తుంది. యూట్యూబ్లో కాపీరైట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఒక క్రియేటర్ కంటెంట్ని పర్మిషన్ లేకుండా యూజ్ చేస్తే కాపీరైట్ ఓనర్ దానికి స్ట్రైక్ ఇస్తారు. అప్పుడు వీడియో రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మరలా దాన్ని మనం డిలీట్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఎందుకంటే యూట్యూబే ఆ వీడియోని రిమూవ్ చేస్తుంది కాబట్టి. మీరు చూస్తున్నారు కదా. అయితే మీలో ఎవరికైనా కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందా? కామెంట్లో చెప్పండి. వస్తే వచ్చిందని, లేదంటే లేదని. మీ కామెంట్స్కి నేను రిప్లై కూడా ఇస్తాను. అయితే మెయిన్ ఏంటంటే, ఒక్కసారి స్ట్రైక్ వచ్చిందంటే ఏమవుతుంది? వీడియో రిమూవ్ అవుతుంది, ఛానల్కి వార్నింగ్ వస్తుంది, కొన్ని ఫ్యూచర్స్ టెంపరరీ డిజేబుల్ అయిపోతాయి. కానీ ఒక స్ట్రైక్ వచ్చిందని ఛానల్ డిలీట్ అవ్వదు. ఎందుకంటే మనకి 3 వార్నింగ్స్ ఉంటాయి. కానీ 3 స్ట్రైక్స్ వస్తే ఛానల్ టెర్మినేట్ అవుతుంది. అయితే అలా కాకుండా ఉండాలంటే స్ట్రైక్ వచ్చిన తర్వాత మీరు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1, క్లైమెంట్ని కాంటాక్ట్ చేసి స్ట్రైక్ రిట్రాక్ట్ చేయమని అడగవచ్చు. లేదా ఆప్షన్ 2, కౌంటర్ నోటిఫికేషన్ పంపవచ్చు. ఆప్షన్ 3, బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, కాపీరైట్ స్కూల్ కంప్లీట్ చేసి 90 డేస్ వెయిట్ చేయాలి. 90 డేస్ తర్వాత స్ట్రైక్ ఆటోమేటికల్లీ రిమూవ్ అవుతుంది. మీరు ఆ వీడియోలో చూస్తుందంతా కూడా ఆ కాపీరైట్ గురించి, ఆ కాపీరైట్ వచ్చినప్పుడు ఏమేం చేయాలి అనేది మీకు మొత్తం కూడా రికార్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి. మీరు ఈ ఒక్క వీడియోని సేవ్ చేసుకుంటే చాలు, మీకు ఇది వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకే, కౌంటర్ నోటిఫికేషన్ అంటే ఏమిటి? ఇది ఒక లీగల్ ప్రాసెస్. ఇప్పుడు మనం కోర్టులో కూడా ఎవరైనా మన మీద ఒక కేసు వేస్తే మనం రిప్లై ఇస్తాం కదా, అదే కౌంటర్. అంటే యూట్యూబ్లో కూడా సేమ్ అంతే. యూట్యూబ్ వాడు మనకి స్ట్రైక్ వేసాడు, దానికి కూడా మన కౌంటర్ రిప్లై అనేది ఒకటి ఇస్తున్నాం. యూట్యూబ్కి మీరు చెప్పే మెసేజ్, ఈ కాపీరైట్ క్లెయిమ్ మిస్టేక్ వల్ల వచ్చింది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలి, కాపీరైట్ స్ట్రైక్ సెక్షన్కి వెళ్ళాలి, కౌంటర్ నోటిఫికేషన్ క్లిక్ చేయాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, రీజన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, సబ్మిట్ చేయాలి. ఆఫ్టర్ సబ్మిషన్ క్లైమెంట్కి మెసేజ్ వెళ్తుంది. 10 డేస్లో రెస్పాన్స్ ఇస్తారు. అయితే ఇక్కడే ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఒకటి ఉంది. కౌంటర్ నోటిఫికేషన్ పంపే ముందు ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. క్లెయిమ్ నిజమైతేనే కౌంటర్ నోటిఫికేషన్ పంపాలి. అంటే ఏంటి దాని మీనింగ్ ఏంది అంటే, వాళ్ళు ఇప్పుడు మనకి వార్నింగ్ పంపించారు, ఎందుకు? అది మాది యూజ్ చేసుకున్నారు అని. అంటే ఇప్పుడు మనం వాళ్ళది యూజ్ చేసుకున్నా కూడా మనం కౌంటర్ పంపించామనుకో, అంటే దాని అర్థం ఏంది అంటే, ఇప్పుడు మన కోర్టులో మనం తప్పు చేసాము, అది వాళ్ళు నిరూపించారు, అయినా కానీ మనం కౌంటర్ వేస్తే ఏంది, అక్కడ ఫైనల్గా రిజల్ట్ ఏమొస్తుంది? మనం ఓడిపోతాం. అంతే కదా. ఇక్కడ కూడా మనం తప్పు చేసినా కూడా కౌంటర్ వేసాము అంటే మనం ఓడిపోతాం. ఆ లీగల్ ప్రాసెస్ అనేది మనమేనా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఇది లీగల్ ప్రాసెస్ కాబట్టి. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, కాపీరైట్ స్కూల్లోకి వెళ్ళి అక్కడ టెస్ట్ ఉంటాయి అన్నమాట. ఆ స్కూల్ క్లిక్ చేసినట్లయితే నేను చూపించాను కదా, సేమ్ అట్లానే ఆ క్లిక్ చేసేసి అక్కడ వచ్చే టెస్ట్ని కంప్లీట్ చేయండి. ఇప్పుడు దాకా నేను చూపించిన క్వశ్చన్ ఆన్సర్స్ అన్నీ కరెక్ట్ ఆన్సర్స్
సో మీరు కూడా ఇది సేవ్ చేసుకుంటే మీకు యూజ్ఫుల్ అవుతుంది. సేమ్ అయ్యే క్వశ్చన్స్ వస్తాయి అని అయితే కాదు, కొన్ని మారుతూ ఉంటాయి. మ్యాక్సిమం అయితే అలానే వస్తాయి కాబట్టి మీరు ఇది సేవ్ చేసుకోండి. కాపీరైట్ స్కూల్ని కంప్లీట్ చేయండి. 90 డేస్ వెయిట్ చేయడం ఉత్తమం. హౌ టు అవాయిడ్ కాపీరైట్. అసలు ఈ కాపీరైట్ స్ట్రైకే రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు కదా. ఎస్, చేయొచ్చు. కాపీరైట్ మ్యూజిక్ యూస్ చేయకుండా, మూవీ క్లిప్స్ కానీ ఇంకా వేరే వాళ్ళకి కాపీ చేయకుండా, అదర్ యూట్యూబ్ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసి అవి అప్లోడ్ చేయకుండా, మనం బెస్ట్ మన కంటెంట్ని మనం అప్లోడ్ చేసుకుంటే ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ కూడా రాదు. రోజుకి ఎన్ని వీడియోలైనా పెట్టుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం హ్యాపీగా వీడియోస్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు చిన్నవి కూడా యూజ్ చేయకుండా ఉంటే, అవి చిన్నవి యూజ్ చేసినా కానీ కాపీరైట్ అనేది వస్తుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ కాపీరైట్ స్ట్రైక్ రాగానే తెలియకుండా ఒక ఫేక్ వీడియోస్ అవన్నీ చూసేసి వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం వల్ల కాపీరైట్ స్ట్రైక్ రాగానే గబక్కని డిలీట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే తెలియక, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల గబక్కని డిలీట్ చేస్తారు. అట్లా డిలీట్ చేస్తే ఏంటంటే ఇప్పుడు మనం కౌంటర్ నోటిఫికేషన్ ఇస్తాం కదా, వాళ్ళకి ఎవరైతే మనకు కాపీరైట్ చేశారో మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసేసి ఇట్లా పొరపాటున ఇట్లా యూస్ చేసుకున్నాము, మేము అది రిమూవ్ చేసేస్తాము లేదా మ్యూట్ చేసేస్తాము, అక్కడ వరకు రిమూవ్ చేస్తామని మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే తీసేస్తారు, ఆ కాపీరైట్ని బయటికి తీసేసుకుంటారు. వాళ్ళు అట్లా తీసేయాలి అంటే మన వీడియో అనేది వాడికి తెలియాలి మరలా, అంటే దేని మీద వేసేదో వాడి దగ్గర ఉండదు కదా. సో ఆ లింక్ మనం షేర్ చేయాలి. లింక్ షేర్ చేయాలంటే వీడియో డిలీట్ చేస్తే లింక్ ఎట్లా వస్తుంది? సో కంపల్సరీగా మటుకి స్ట్రైక్ వచ్చిందంటే ఎవరో కూడా వీడియోని డిలీట్ చేయొద్దు. డిలీట్ చేశారంటే మీరే లాస్ అవుతారు. ఎందుకంటే ఆ స్ట్రైక్ అనేది యూట్యూబ్లో పోదు, అట్లానే ఉండిపోతుంది. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే వేరే వాళ్ళు యూజ్ చేయొద్దు. ఒకవేళ పొరపాటున యూజ్ చేశారు అంటే వీడియోని డిలీట్ చేయొద్దు. జస్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే లేదా దాని వరకు మ్యూట్ చేసుకోవచ్చు. లేదా కొన్ని ఛాన్సెస్లో ఏంటంటే వాళ్ళు యూజ్ చేసుకుంటే ఆ పేమెంట్ ఈ వీడియో ద్వారా వచ్చినాయి వాళ్ళకైతే వెళ్తాయి, అట్లా కూడా చేసుకోవచ్చు. సో వీడియోని అయితే డిలీట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఫుల్గా యూజ్ చేసినా కానీ కాపీరైట్ పడితే రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని రిమూవ్ చేసుకోవచ్చు. వీడియోని డిలీట్ చేసినట్టయితే ఆ కాపీరైట్ ఉండిపోద్ది. అయితే ఈ పొరపాటు ఎవరికో జరగలేదు, నాకు జరిగింది. సో నాకు వచ్చిన ఆ కాపీరైట్ స్ట్రైక్ని నేను ఈ వీడియోలో మీకు మొత్తం చూపిస్తున్నాను. అదిగో చూస్తున్నారు కదా, కౌంటర్ నోటిఫికేషన్ ఎలా వేయాలి అనేది క్లియర్గా నేను చూస్తున్నారు కదా. అవి యూట్యూబ్ డాష్బోర్డ్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు ఆ కాపీరైట్ అనేది కనిపిస్తుంది. ఆ కాపీరైట్ మీద క్లిక్ చేయగానే కౌంటర్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ కౌంటర్ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే ఇదిగో ఇట్లా ఓవర్ వ్యూ ఏంటి, కాంటాక్ట్ ఇన్ఫో ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా కనపడుతుంది. అక్కడ ఆ ట్యాబ్లో మనం అక్కడ ఇన్ఫర్మేషన్ని మనం ఏదైతే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నామో పొరపాటున యూజ్ చేసాము, సో మీరు ఈ కౌంటర్ ద్వారా మీరు తీసేయండి అనేసి మనం రిక్వెస్ట్ చేస్తాము. సో మాకు ఎటువంటి పొరపాటు మేము చేయలేదు, సో మీరు బ్యాక్ తీసుకోండి అని కౌంటర్ ఇస్తాము. ఈ లీగల్ ప్రాసెస్ అంతా కూడా కొంత టైం పడుతుంది. అయితే ఈ కౌంటర్ వేసేటప్పుడు అయితే కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, అవి చూడండి. వాటిలో ఏది కరెక్ట్ అంటే, నేను ఈ వీడియోలో ఎటువంటిది కూడా నేను కాపీ చేయలేదు, అంతా ఈ వీడియోకి చేసిన కంటెంట్ అంతా కూడా నాదే ఒరిజినల్ కంటెంట్, ఎక్కడా కూడా చిన్న కాపీ కూడా నేను చేయలేదు, మీరు ఎందుకు నా మీద స్ట్రైక్ వేశారు అని చెప్పేసి వాళ్ళకి కౌంటర్ అయితే వేస్తాము. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు నిజంగా కాపీ చేయకుండా వీడియో చేసినట్టయితేనే మీరు కౌంటర్ వేయండి. లేదంటే మీరు ఒకవేళ పొరపాటున చేసినా కానీ, కావాలని వీడియో తెలియక చేసినా కానీ, మీరైతే కౌంటర్ అది నిజమైతేనే, ఒరిజినల్ కంటెంట్ అయితేనే మీరు ఆ కాపీరైట్కి కౌంటర్ వేయండి. లేదంటే మనకి ఇవన్నీ ఎందుకు అనుకుంటే, కాపీరైట్ స్కూల్ టెస్ట్ని కంప్లీట్ చేసేసి, కరెక్ట్ ఆన్సర్స్ ఆల్రెడీ ఇచ్చాను కదా, కంప్లీట్ చేసేసి 90 డేస్ కనుక వెయిట్ చేసినట్టయితే ఎటువంటి ఇబ్బంది కూడా రాదు. సో 3 స్ట్రైక్స్ ఉంటాయి కాబట్టి, అంటే ఈ కాపీరైట్ స్ట్రైక్ వెళ్ళేదాకా మనం వీడియో చేసుకోకూడదు అనుకుంటారు, చేసుకోవచ్చు. సో 3 స్ట్రైక్స్ వస్తాయి కాబట్టి మనం చూసుకొని మన ఒరిజినల్ కంటెంట్ని మనం చేసుకొని యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు. అయినా కూడా ఒకరిది కాపీ చేయాల్సిన అవసరం లేదు కదా. అయితే నాకు కూడా ఒక పొరపాటు అయితే జరిగిపోయింది. మొన్న మ్యాచ్ వచ్చింది కదా, ఆ రోజు నైట్ ఆ వరల్డ్ కప్ సెమీస్లో సంజు శాంసంగ్ ఎట్లా ఆడాడు, చాలా బాగా ఆడాడు కదా. నేను అయితే టీంని అయితే అసలు ఓడిపోతుంది, సెమీస్కి కూడా
రాదు అనుకున్న టీంని సంజు శాంసంగ్ ఎక్సలెంట్గా ఆడాడు. ఆ సంజు శాంసంగ్ను ఆడినవి నేను వీడియో తీసేసి హైలైట్ పెట్టాను. సో దానికోసం నాకు కూడా స్ట్రైక్ వచ్చింది ఐసీసీ నుంచి. సో నాకు తెలీదు, అంటే ఐసీసీ అనేలేకే యూట్యూబ్లో వచ్చింది, నాకు తెలియక గబక్కన పెట్టేశాను. తెలియదంటే నేను మామూలుగా జనరల్గా రాదేమో అనుకున్నాను, కొంత ఎడిట్ చేసి కూడా పెట్టాను. అయితే ఆ పెట్టిన వీడియో అయితే బాగా వైరల్ అయిపోయింది. కొన్ని నిమిషాల్లోనే వేల వ్యూస్ వచ్చేసినాయి, కామెంట్స్ కూడా చాలా వచ్చేసినాయి. మన దేశం నుండి పక్క దేశాల నుంచి కూడా కామెంట్స్ వచ్చేసినాయి. సో నాకు అర్థమైపోయింది ఈ వీడియో వైరల్ అయిపోతుంది అని. సో ఈలోపే ఐసీసీ వాడు స్ట్రైక్ వేసేసాడు. నేను వెంటనే భయపడిపోయి వెంటనే డిలీట్ చేసేసాను. మీరైతే ఈ తప్పు చేయొద్దు. సో ఆ ఒక్క స్ట్రైక్ అయితే నా యూట్యూబ్ ఛానల్ మీద ఉండిపోతుంది. మిగతా 2 స్ట్రైకులు రాకుండా అయితే నేను జాగ్రత్త పడతాను. సో మీరు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇట్లా చేస్తారని నేను కూడా మీకు వీడియో మొత్తం కూడా రికార్డ్ చేసి చూపిస్తున్నాను. అయితే మీరు చూశారు కదా, నా ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ ఉన్నాయి. ట్రావెలింగ్ కానీ, సాంగ్స్ కానీ, వీడియోస్ కానీ, ఇంకా చర్చ్ వీడియోస్ కానీ, ఇంకా మంచి మంచి వీడియోస్, జనరల్ వీడియోస్. నేను మంచి మంచి లొకేషన్స్కి తిరిగినప్పుడల్లా కూడా మొత్తం కూడా రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. నా ఛానల్ అయితే చాలా బాగుంటుంది, వీడియోస్ మీకు నచ్చుతాయి కూడా, చూడండి. అయితే మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాను. అక్కడ రామోజీ ఫిలిం సిటీ మొత్తం కూడా నేను రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి అయితే అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళు సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నారు. అయితే ఈ రికార్డింగ్లో అది కూడా ఉంది. నాకు అక్కడ కూడా కాపీ స్ట్రైక్ వచ్చింది. నాకు అప్పట్లో అనుకోలేదు ఇది కాపీ స్ట్రైక్ అని, దీనివల్ల ఎంత లాస్ అవుతుందని. సో అయితే ఏం లేదు, ఈ వీడియో ద్వారా వచ్చిన అమౌంట్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ వీడియోకి యూజ్ చేసిన మ్యూజిక్ మాది అనేది వాళ్ళు కాపీరైట్ వేశారు. సో ఒకవేళ అది నిజం కాదు అనుకుంటే మనం కౌంటర్ వేయొచ్చు, ఎందుకంటే అది నిజమే. ఎందుకంటే వాళ్ళు ఆ పాటకి ఆ సాంగ్ యూజ్ చేశారు, ఆ సాంగ్ వాళ్ళదే కాబట్టి మనం కౌంటర్ వేయకూడదు, వేసినా కూడా మనకే లాసు. సో మనం ఏం చేయాలి బెస్ట్ అంటే, ఆ సాంగ్ వరకు మ్యూట్ చేసుకోవచ్చు. ఒకవేళ వీడియోకి స్ట్రైక్ వచ్చిందంటే ఆ వీడియో బిట్ డిలీట్ చేసుకోవచ్చు. అది ఎక్కడ చేయాలి అంటే, దీనికోసం ఏంటంటే మనం యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయాలి. ఇది మొబైల్లో అయితే రాదు ఈ ఆప్షను. మనం కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్లో కానీ యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి ఆ వీడియోకి వెళ్ళి ఎడిట్ కొట్టుకుంటే మనకు అక్కడ కాపీ స్ట్రైక్ అనేది చూపిస్తుంది. ఆ కాపీరైట్ స్ట్రైక్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ దేనికి ఎనిగిపడిందంటే, మీరు చూస్తున్నారు కదా, ఇదిగో మగువా సాంగ్కి ఆ మ్యూజిక్ మీద కాపీరైట్ వచ్చింది. అదిగో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మ్యూజిక్ వాడారు, బిట్లుగా వాడటం వల్ల అన్ని బిట్లకి వచ్చేసినాయి. సో అన్నిటికీ కూడా మనం అక్కడికి వెళ్ళి మ్యూట్ చేసేసుకోవచ్చు. లేదా అంటే ఈ వీడియో మీద వచ్చే అమౌంట్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయిద్ది. సో మనకి యూజ్ ఏమి ఉండదు కదా. సో ఆ మ్యూజిక్ వరకు మ్యూట్ చేసేసుకుంటే సరిపోతుంది. పొరపాటును కూడా నాలాగా వీడియోనైతే డిలీట్ చేయొద్దు. మీకోసం నేను ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని రికార్డ్ చేసి చూపించాను. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అని నేను నమ్ముతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.